గొప్ప సంతోషం ఏంటంటే మరి సిస్టర్ గారిని సండే స్కూల్ టీచర్గా నాకు పెట్టడానికి ప్రభు ప్రేరేపించాడు. 2012 కదమ్మా, 2012 సంవత్సరం సండే స్కూల్ టీచర్గా నమ్మకంగా ఏ రోజు తనలో గర్వం కానీ అహంకారం కానీ తగ్గింపు ఆమెను అంతగా హెచ్చించింది. తిన్నగా దేవుడు మరలా ఆమెను సేవకురాలుగా దేవుడు పిలుపు సేవ చేసింది. అక్కడ నుండి మరలా ఇక్కడ తిరుపతిలో వాడబడింది. అక్కడ నుండి రాజమండ్రికి వెళ్ళింది. మరి యేసు కోసం నా ఆశ అనే పేరు మీద ఒక మినిస్ట్రీ పరిచర్యను స్థాపించింది. మందిరం కూడా దేవుడు కట్టించడం ద్వారా తర్వాత మహాదేవుని కృపను బట్టి దుబాయ్లో గడిచిన వారంలో పాస్టర్స్ ఫెలోషిప్లో పాల్గొంది. ఒక స్థలంలో సంఘాల్లో కూడా వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పింది. ఇక రాబోయే దినాల్లో కూడా యెరూషలేములో కూడా వెళ్ళే అవకాశం ఉందని విన్నాను. యెరూషలేములో కూడా దేవుని బిడ్డ సాక్ష్యం వాక్యం చెప్పును గాక, ఇంకా అనేక దేశాల్లో దేవుడు వాడుకొనును గాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయట. కనుక అందులో సాక్షిగా ఈ బిడ్డ నిలబడింది. నమ్మకంగా ఉండండి, దీవెనలు పొందుకోండి. దేశం యొక్క ఉన్న స్థలానికి ఈ సిస్టర్ వల్లే మీరు కూడా వాడబడాలనే కోరిక. ఆమేన్. తగ్గించుకోవాలి. నమ్మకంగా చేసినప్పుడు ఒక రోజున హెచ్చించును గాక. అయ్యగారు నాకు పాట ఇవ్వలేదు, అయ్యగారు నన్ను కార్లు తీసుకోపోలేదు, అయ్యగారు అది చేయలేదు. ఎప్పుడు దీనికి ఏమాత్రము బాధపడద్దు. తగిన సమయం వస్తుందని ఆశపడాలి. నేను కాదు హెచ్చించేది, దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు హస్తం మీకు తోడుని నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అమ్మ జోస్నా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.